హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లిరిక్స్ పాటలు. ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు మనకి తెలియకుండానే ఒక ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం చూసారా. అలాంటి వైబ్ ఇచ్చే ఒక సాంగ్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అదే అడివిశేష్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వస్తూ ఉన్న డకోయిట్ సినిమాలోని రుబారు అనే సాంగ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ టైం ఈ సాంగ్ విజువల్స్ చూస్తూ ఉంటే టాలీవుడ్లో ఒక రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ వస్తుందనే నాకు క్లియర్గా అర్థమైందనమాట. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుంది, మనకి ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా బాగుంటుంది. పాయింట్ నెంబర్ 1, ఈ పాట చూస్తూ ఉంటే ఇది కేవలం ఒక మెలోడీ మాత్రమే కాకుండా ఒక ఇంట్రెస్ట్ ఎమోషనల్ జర్నీ అని అనిపిస్తూ ఉంది అనమాట. ఇది మాజీ ప్రేమికులు మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళ మధ్య ఉండే ఆ పెయిన్, ఆ పాట జ్ఞాపకాలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారనే చెప్పాలి. సినిమా టైటిల్ డకోయిట్కి తగ్గట్టుగానే ఆ వాతావరణం చాలా సీరియస్గా ఉన్నాయి. ఈ పాటలో మాత్రం ఒక తెలియని ఫీల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సాంగ్ యొక్క స్టైల్ అలా ఉంది. పాయింట్ నెంబర్ 2, క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అడివిశేష్ అంటేనే మనకి ఒక ఇంటెన్షన్ గుర్తొస్తుందన్నమాట. కానీ ఇందులో ఆయన కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపిస్తూ ఉంటుంది. ఇక మృణాల్ ఠాకూర్, ఆమె స్క్రీన్ మీద ఉంటే ఆ గ్రేస్ వేరనమాట. ఆవిడి ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే ఆ పాట ఎంత డెప్త్ ఉంటుందో మనకి అర్థమవుతుందన్నమాట. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రము నెక్స్ట్ లెవెలే అనే చెప్పాలి. ఆ సీన్స్. నెంబర్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక పాటలో కూడా ఒక చిన్న కథ చెప్పడం ఈ సాంగ్ స్పెషాలిటీ అనే చెప్పాలి. ఎక్కడ అడావిడి లేకుండా ఆ ఎమోషన్స్ మనకి సింక్ అయ్యేలా చాలా స్లోగా బ్యూటిఫుల్గా ఫేస్ చేశారనే చెప్పాలి. ఒక క్షణం కూడా కళ్ళు పక్కకి తిప్పుకోలేనంతగా మనల్ని ఆ విజువల్స్ కట్టిపడేస్తాయి ఈ సాంగ్లో. నెంబర్ 4 గురించి మాట్లాడుకున్నట్లయితే దర్శకుడు సనీల్ దేవ్ విజన్కి యాడ్సప్ అనే చెప్పాలి. ఆయన కేవలం ఒక పాటని షూట్ చేయలేదు, ఒక మూడ్ని క్రియేట్ చేశారు. అనురాగ్ కశ్యప్ లాంటి మేకర్ ఇన్వాల్వ్ అయ్యారంటే అందులో ఒక డార్క్ అండ్ రా ఫీల్ ఉంటుందనే మనకి తెలుసు. అది ఈ సాంగ్లో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 5, విజువల్స్. సినిమా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సాంగ్ అసలు హీరో సినిమా ఫోటోగ్రఫీ, ఆ లైట్ షాట్స్, గ్రేస్ కలర్ ప్యాలెట్, అబ్బో అచ్చం ఒక ఇంటర్నేషనల్ సినిమా చూస్తున్నట్టే ఫీల్ కలుగుతుందన్నమాట. ఆ లొకేషన్స్ మనకి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుందన్నమాట. నెంబర్ 6 గురించి మాట్లాడుకున్నట్లయితే బీజిఎం, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే భీమ్ సిసిరోలియో నుంచి మనం ఇలాంటి ఒక క్లాసిక్ మెలోడీ ఊహించలేదు. నిజంగా సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్, ముఖ్యంగా గిటార్ ట్యూన్స్ గుండెకి హత్తుకుంటాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చే హమ్మింగు మనకి ఈ పాటకి అడాప్ట్ అయ్యేలా చేస్తుంది. నెంబర్ 7 గురించి మాట్లాడుకున్నట్లయితే డైలాగ్స్, సబ్ టైటిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాటలోని సాహిత్యం చాలా లోతుగా ఉంటుంది. రుబారు అంటే ముఖాముఖి అని అర్థం. ఇద్దరు వ్యక్తులు గతాన్ని చేస్తున్నప్పుడు కలిగే ఆ ఆవేదన లిరిక్స్ రూపంలో చాలా బాగా పట్టుకున్నారనమాట. అదే వివరించారనమాట. నెంబర్ 8 గురించి మాట్లాడినట్లయితే ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనే అర్థమవుతుంది. ఆ సెట్స్ కానీ, వాడిన కాస్ట్యూమ్స్ కానీ, అంటే బట్టలు కానీ చాలా న్యాచురల్గా కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా చాలా రిచ్గా ఉండబోతుందని ఈ విజువల్స్ హీట్ ఇస్తున్నాయి అన్నమాట. నెంబర్ 9 గురించి మాట్లాడుకున్నట్లయితే ఎడిటింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే షార్ట్స్ మధ్యలో ట్రాన్సాక్షన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. కానీ వర్తమానాన్ని కలిపే ఆ ఎడిటింగ్ స్టైల్ పాటకి ఒక స్లో ఇచ్చిందనే చెప్పాలి. ఎక్కడా జర్క్గా అనిపించదు ఈ సాంగ్లో. నెంబర్ 10 గురించి మాట్లాడుకున్నట్లయితే రీవాచ్ వాల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పాట లూఫ్లో వినే రకం.
ఒక్కసారి చూస్తే సరిపోదు, ఆ విజువల్స్ డీటెయిలింగ్ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. మెలోడీ లవర్స్కి ఇదొక ట్రీట్ అనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగా నచ్చినవి నాకైతే కెమిస్ట్రీ, సేస్ మరియు మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెంటేషన్ సాంగ్కి మేజర్ హైలైట్ అనే చెప్పాలి. సినిమా ఫోటోగ్రఫీ, ఆ విజువల్స్ క్వాలిటీ టాలీవుడ్లోని ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తుందనే చెప్పాలన్నమాట. మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే బీమ్స్ ఇచ్చిన రిఫరెన్స్ మెలోడీ కొంచెం వెల్తీగా అనిపించింది, కానీ డార్క్ థీమ్ అందరికీ ఆ డార్క్ విజువల్స్ స్టైల్స్ నచ్చకపోవచ్చు. కొందరికి కొంచెం గ్లోమీగా అనిపించవచ్చు ఈ సాంగ్. ఫేసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా స్లోగా సాగడం వల్ల మాస్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. లిరిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని చోట్ల సాహిత్యం ఇంకొంచెం సింపుల్గా ఉంటే బాగుండనిపించింది నాకైతే ఈ సాంగ్లో చూసిన తర్వాత. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ చేసి. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే రుబారు వీడియో సాంగ్ ఒక విజువల్స్ వండర్. ఇది కేవలం ఒక లవ్ సాంగ్ మాత్రమే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ క్లాసిక్. ఆడియన్స్కి మెలోడీ ప్రియులకు ఈ సాంగ్ డ్రీమ్ లాంటిదనే చెప్పాలి. ఒకవేళ మీరు కేవలం కమర్షియల్ సాంగ్స్ ఇష్టపడే వారైతే ఇది మీకు కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆ ఫీల్కి కనెక్ట్ అయితే మాత్రం వదలరు, ఎందుకంటే అలా ఉంటుంది సాంగ్. రేటింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే నా పక్క నుంచి అయితే 4.5 ఇస్తానండి, అంత బాగుంది నాకైతే సాంగ్. మరి మీకు ఈ సాంగ్ ఇందులో ఏం నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. రుబారు సాంగ్ ఎలా అనిపించింది, అడవి సేస్ మృణాల్ జోడీ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.